ఎవ్రీవన్, ఈ వీడియోలో నసపెట్టడం, బ్రతిమలాడడం, పరువు తీయడం, డొంక తిరుగుడుగా మాట్లాడడం ఇలాంటి మాటలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో సింపుల్ ఎగ్జాంపుల్స్తో ఈజీగా నేర్చుకుందాం. నసపెట్టడం అంటే నాగింగ్. ఆమె ఎప్పుడూ అతన్ని నసపెడుతూనే ఉంటుంది. షీ ఆల్వేస్ నాగ్స్ హిమ్. నువ్వు అదే పనిగా నన్ను నసపెడుతున్నావు. యు కీప్ నాగింగ్ మీ. నీ నస నేను భరించలేకపోతున్నాను అంటూ ఉంటారు కదా. ఐ క్యాన్ట్ స్టాండ్ యోర్ నాగింగ్. ఈ నస ఏంటి? వాట్స్ విత్ ఆల్ ద నాగింగ్. ఇప్పుడు మీ క్వశ్చన్, నీ నస ఆపు. సో దీని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ వన్, బ్రతిమలాడడం అంటే ప్లీడింగ్. అతను వాళ్ళని ఇంకో అవకాశం ఇవ్వమని బ్రతిమలాడాడు. హీ ప్లీడెడ్ విత్ దెమ్ టు గివ్ హిమ్ అనదర్ ఛాన్స్. నేను ఎంత బ్రతిమలాడినా వాళ్ళు వినలేదు. దే డింట్ లిజన్ నో మ్యాటర్ హౌ మచ్ ఐ ప్లీడెడ్. ఆమె అతన్ని వెళ్ళొద్దని బ్రతిమలాడింది. షీ ప్లీడెడ్ విత్ హిమ్ నాట్ టు లీవ్. నెక్స్ట్ వన్, పరువు తీయడం అంటే ఎంబారస్ సమ్వన్. అందరి ముందు నా పరువు తీయకు. డోంట్ ఎంబారస్ మీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్. ఆమె అందరి ముందు అతని పరువు తీసింది. షీ ఎంబారస్డ్ హిమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీవన్. లేదా ఇలా కూడా చెప్తుంటారు కదా, నువ్వు నా పరువు తీసావు. యూ ఎంబారస్డ్ మీ. లాస్ట్ వన్, డొంక తిరుగుడు మాటలు అంటే డొంక తిరుగుడుగా మాట్లాడడం. బీట్ అరౌండ్ ద బుష్. ఇది ఒక ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్. ప్రాక్టీస్ చేసి మాట్లాడితే మీ ఇంగ్లీష్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. విషయం సూటిగా చెప్పు, డొంక తిరుగుడు వద్దు అంటుంటాం కదా మనం. టెల్ మీ వాట్ ద మ్యాటర్ ఈజ్, డోంట్ బీట్ అరౌండ్ ద బుష్. ఆమె ఎప్పుడూ డొంక తిరుగుడుగా మాట్లాడుతుంది. షీ ఆల్వేస్ బీట్స్ అరౌండ్ ద బుష్. ఇప్పుడు మీ క్వశ్చన్, నువ్వు డొంక తిరుగుడుగా మాట్లాడకు. సో దీని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో గైస్, దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. సో ఇలాంటి యూస్ఫుల్ ఇంగ్లీష్ మీనింగ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.